నేను డాక్టర్ రేణు కోటేశ్వరరావు, సీనియర్ పల్మనాలజిస్ట్, యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్. ఈరోజు మీకు డయాబెటిక్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్కి వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. కిడ్నీ ప్రాబ్లము వాళ్ళలో ఎలా కనుక్కోవాలి, వచ్చిందా డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా ఎలా కనుక్కోవాలి అంటే, బ్లడ్ టెస్టులు కాకుండా చేస్తే ఎలా బ్లడ్ టెస్టులు కాకుండా యూజువల్గా మనము పేషెంట్ మొహంలో వాపు కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళల్లో, మడిమెల్లో, తర్వాత ఫింగర్స్లో వాపులు కనపడుతూ ఉంటాయి. కళ్ళ చుట్టూ ఉండే ఐబ్రోస్ కానీ అవన్నీ కూడా కొంచెం వాస్తాయి. వీటన్నింటినీ చూసుకోవాలి. తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు ఫోమీ యూరిన్ అంట, నురుగులాగా వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు ఎక్కువ ఎలా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ యూరిన్ వెళ్తూ ఉంటావు, కొన్నిసార్లు తక్కువ యూరిన్ వెళ్తూ ఉంటారు. ఎర్లీ స్టేజెస్లో అయితే ఎక్కువ యూరిన్ వెళ్తూ ఉంటారు కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళు. తర్వాత లాంగ్ స్టేజ్ బాగా కిడ్నీ డ్యామేజ్ అయిపోయినాక తక్కువ సార్లు యూరిన్కి వెళ్తారు. తర్వాత ఈ స్వెల్లింగ్ కాళ్ళ మీద వాళ్ళ మీద కూడా స్వెల్లింగ్ బట్టి ప్రెజర్గా చేసినప్పుడు లోపల లొత్తలు పడుతూ ఉంటాయి. దాన్ని పిట్టింగ్ ఎడమ అంటారు. ఈ లక్షణాలన్నీ ఉంటే డయాబెటిక్ కంట్రోల్గా లేకుండా, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకుండా ఉన్నాయంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు ఇది ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలా. షుగర్ అనేది ఫాస్టింగ్ ఎప్పుడు కూడా షుగర్ లో కాకుండా చూసుకోవాలా. మినిమం అరౌండ్ 80 to 90 మెయింటైన్ అబోవ్ చేస్తూ ఉండాలా. 170 to 200 లోపల మెయింటైన్ చేస్తూ ఉండాలి షుగర్. బ్లడ్ ప్రెషర్ కూడా హై బ్లడ్ ప్రెషర్ లేకుండా చూసుకుంటూ ఉండాలా. తర్వాత వీటన్నిటి వరకు కూడా కిడ్నీస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ చేయాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాటు లేకుండా ఉండాలా. వాకింగ్ చేస్తూ ఉండాలా. అట్లీస్ట్ 30 minutes ఏ డే ఆర్ అట్లీస్ట్ 150 minutes per week చేస్తూ ఉండాలి. సాల్ట్ ఐటమ్స్ బాగా, ఎస్పెషల్లీ సీ ఫుడ్ని తగ్గించి తినాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి బీపీ కంట్రోల్లో ఉండి, ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉండి, షుగర్ కంట్రోల్లో ఉండి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ చెడిపోకుండా ఉంటాయి. సో కాళ్ళని చూసుకుంటూ ఉండాలా, మొహం చూసుకుంటూ ఉండాలి. కాళ్ళు ఏమన్నా వాస్తున్నాయా, యూరిన్ ఏమన్నా నురుగు వస్తుందా, పఫ్గా వస్తున్నాయా చూసుకుంటూ ఉండాలి. ఈ లక్షణాలను చూసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కొని మనం కిడ్నీ ప్రాబ్లం పెరగకుండా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select